నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎరువుల బుకింగ్ యాప్ నిర్వహణ సజావుగా ఉండాలి. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు హెచ్చరించిన మంత్రి అచ్చెన్నాయుడు. దేవాలయాలు సమాజంలో భాగమని గత ప్రభుత్వం మర్చిపోయింది. ఆధ్యాత్మిక సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. ప్రధాన జంక్షన్ లో వ్యర్థాలు పారబోసే వారిపై కఠిన చర్యలు. కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరిక. యువతకు ఇచ్చిన హామీల అమలులో మంత్రి లోకేష్ విఫలం. ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతల నిరసన. దేవాలయాలు సమాజంలో భాగం అనే విషయాన్ని గత వైసీపీ ప్రభుత్వం మర్చిపోయిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో 2 ఏళ్లలో చేపట్టిన ప్రగతిని మంత్రి ఆనం వివరించారు. ఆధ్యాత్మిక సనాతన పరిరక్షణ కేంద్రాలుగా అనేక ఆలయాలను తీసుకొచ్చామని తెలిపారు. టీటీడీ సౌలభ్యంతో భజన మందిరాల నిర్మాణానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. సనాతన ధర్మ రక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన ముందుకు సాగుతుందన్నారు. డిజిటలైజేషన్ ద్వారా ఆలయాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసినట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు. రామతీర్థంలో జరిగిన శ్రీరామచంద్రుని యొక్క శిరశ్ఛేద ఘటన, అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం కాలిపోయేటువంటి పరిస్థితి, దుర్గమ్మ వారి చెంతనున్నటువంటి వెండి సింహాల మాయం, అలాగే బిలకోట క్షేత్రంలో రథం కాలిపోవడం, నాయుడుపేట లాంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని విరిగిపోవడం, ఇలాంటి ఒకటి కాదు అనేక ఘటనలు చూసింది 1924 మధ్య ఆ ప్రభుత్వ హయాంలో. కనీసం దానికి పశ్చాత్తాపడ్డ పరిస్థితులు కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ పరిస్థితులు కూడా ఆనాడు లేవు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కంపెనీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత పంపిణీపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల కంపెనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. యూరియా, డీఏపీతో కాంప్లెక్స్ ఎరువుల బలవంతపు విక్రయాలను ఆపాలని మంత్రి సూచించారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కులాలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో దౌర్భాగ్య రాజకీయాలకు వైసీపీ పాల్పడాలని చూడటం సిగ్గుచేటని జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు నేతలమని చెప్పుకునే కొంతమంది వైసీపీ నేతలు ఆత్మీయ సమావేశం పెట్టుకుని ఎవరికి ఊడిగం చేయాలనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో అనేక మంది కాపులపై దాడులు జరిగితే ఈ నాయకులు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రజల సమస్యలతో ఎక్కడ ఇబ్బందులు పడుతున్నా జనసేన తప్పక ప్రశ్నిస్తుందని గాదె స్పష్టం చేశారు. ఎందుకంటే మీరెవరు కూడా మీరు చెప్పిన ప్రకారంగానే మీరు కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మీది ఒక సపరేట్ తెగ. ఆ తెగ ఏంటంటే మీరే పెట్టిన పేరే, మీరు పెట్టుకున్నటువంటి పేరే ఆ తెగకి. మేమేం పెట్టట్లా. మీరు నిజంగా, ఎందుకంటే మీరు అంతగా మీరు మారిపోయారు, కన్వర్ట్ అయ్యారు. మీరంతా కూడా వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలు. మీరు ఆల్రెడీ మీరు కన్వర్ట్ అయ్యారట. ఎందుకంటే మీ ఒక అతను అక్కడ ఎవరు పేరు కూడా మార్చుకున్నాడు, గుర్తుంది కదా, ముద్రగడ పద్మనాభం గారని. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి అయ్యాడు. అట్లాగే మీరందరూ కూడా తెలిసి చేశారో తెలియక చేశారో వాస్తవం ఏదో నిన్నేదో పెట్టుకున్నారు. మీరు ఆల్రెడీ మీదంతా ఒక తెగ. ఈ రోజు నుంచి మేము పరిగణిస్తుంది మీది ఒక తెగ, సపరేట్ తెగ మీది. మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకు సంబంధం లేదు. మీకు యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ యువతకు ఇచ్చిన హామీ మేరకు ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని ఏఐవైఎఫ్ నేతలు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబాని వలి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నిటికీ గుంటూరుకు అనువైన ప్రాంతం గుంటూరుని అభివృద్ధి చెందాలని చెప్పి పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ అమరావతి రాజధానిలో ఫ్రీ జోన్ చేసి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముగ్గురిని కానండి 30,000, 40 కానండి 40,000 ఇస్తాం, నలుగురు కానండి 40,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి అవి ఎక్కడి నుంచి నిధులు తెస్తారని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా యోగాంధ్ర గాలి పీల్చి గాలి వదలడానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారే, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవా అని అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎస్పీ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కక్షిదారులకు ఎస్పీ వకుల్ జిందాల్ భోజనం పంపిణీ చేశారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పీజీఆర్ఎస్ కు వచ్చే కక్షిదారులకు భోజన సదుపాయం కల్పించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు చేయడానికి అనేక మంది వస్తూ ఉంటారని తెలిపారు. అయితే సమయం మించిపోవడంతో కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని గమనించి వారికి భోజనం అందించే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి వారం భోజనం అందించేందుకు ముందుకు వచ్చిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్కి చాలా దూరం నుంచి చాలా ఇబ్బంది పడుతూ చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళు మార్నింగ్ నుంచి వస్తారు, వాళ్ళకి ఆల్మోస్ట్ మధ్యాహ్నం ప్రతిసారి అయిపోతుంది. సో వాళ్ళు ఇక్కడ చాలా సమ్మర్ టైం ఉంది అండ్ చాలా వేడిగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేసే మేము ప్రయత్నం చేశాము. సో అమ్మ ట్రస్ట్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ముందుకి వచ్చి ఈ ప్రతి కంప్లైనెంట్కి ఎవరైతే పీజీఆర్ఎస్కి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఈ రోజు నుంచి పెట్టడం జరిగింది. సో ప్రతి వారము మండే రోజున ఎవరైతే కంప్లైనెంట్స్ ఈ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వస్తారో వాళ్ళందరికీ భోజనము పెట్టే మేము ఏర్పాటు చేశాము. సో మేము అమ్మ ట్రస్ట్ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆర్టీసీ పెట్టే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేస్తూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బస్సులు నడిపేది ప్రైవేట్ వ్యక్తులు, వాటికి ఆర్టీసీ యాజమాన్యం ఛార్జింగ్ పెడుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మీకు అవగాహన లేక దీనివల్ల ఇబ్బంది ప్రజలకు ఏంటో తెలుసా, అధిక భారం. ఇప్పుడే ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దానివల్ల ఏంటంటే సర్వీసులు ఏంటి ఆటో కానీ లేకపోతే మిగతా పెట్రోల్ డీజిల్ మీద నడిచే వాహనాల మీద ఇవి ఎక్కువ పడిన తర్వాత అది కూడా ప్రజల మీదే భారం. మీ ట్యాక్స్ కట్టేదేమో ప్రజలు, మళ్ళీ దాన్ని ఒకవేళ మీకు పథకాలు ఇవ్వాలన్నా చేయాలన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని డప్పా కొట్టుకుంటూ తిరుగుతున్నారు. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి వచ్చినప్పుడు సంపద ఏ విధంగా సృష్టించాలో తెలియకుండా సంపద మీరు సృష్టించుకుంటూ మీరుంటూ ఇచ్చేస్తున్నారు తప్ప ఈ ప్రజలకి బాగుండాలి కానీ ఈ ప్రజలకి మేము ఉన్నామని చెప్పి భరోసా ఎక్కడ ఇవ్వట్లేదు. ఈరోజు డీజీ రైతు బజార్ యాప్ ద్వారా తాజా కూరగాయలను ఇంటికే డోర్ డెలివరీ చేసే అవకాశంను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డీసీ రైతు బజార్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయితే ఈ సేవలను పొందవచ్చు. రైతు బజార్లో దొరికే తాజా కూరగాయలను అక్కడ లభించే రేట్లకే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తామని కృష్ణనగర్ రైతు బజార్ ఎస్టేట్ అధికారి సురేష్ బాబు, డీజీ రైతు బజార్ స్టోర్ ఇన్ఛార్జ్
శ్రీనివాసరావు తెలిపారు. 8 కిలోమీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. అవసరమైన వారు స్లాటెడ్ టైమింగ్ ఎంచుకుంటే ఆ సమయంలోనే డెలివరీ ఇస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది డిజీ రైతు బజార్ అని చెప్పి మనకి గవర్నమెంట్ వారు తీసుకొచ్చిన యాప్ అండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి చుట్టూ 8 కిలోమీటర్ రేడియస్లో కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ప్రజలకి త్వరితగా అందించే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. ఇది మనకి ఒక నెల ముందు నుంచి గుంటూరులో స్టార్ట్ అయిందండి. ఇది మనకి గుంటూరులో కృష్ణనగర్లో మరియు చుట్టుముట్టులో అందుబాటులో ఉందండి. ఇవి మనకు మామూలుగా ప్రైవేట్ యాప్స్ కన్నా కూడా రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. 8 కిలోమీటర్ రేడియస్లో మనకి అందుబాటులో ఉంటుంది. దీంట్లో కూడా మనకి స్లాట్ విధానం ఉంటుందండి. ముందు రోజు సాయంత్రం మనం బుక్ చేసుకుంటే ఎన్ని గంటల్లో మనకి 2ంటికి కానీ మధ్యాహ్నం 2ంటికి కానీ లేకపోతే 3ంటికి కానీ 12 గంటలకు కానీ అలా డెలివరీ ఇచ్చే సిస్టమ్ దీంట్లో తీసుకొచ్చారు. మార్కెట్ రేట్ల కన్నా కూడా ఇది చాలా సులభంగా ఉంటాయండి. మార్కెట్లో మనకి ఇది డబుల్ గ్రేడింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించి డైరెక్ట్గా మనకి వినియోగదారులకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారండి. మామూలు డబుల్ గ్రేడింగ్ చేసేసి పంపిస్తారు మొత్తం. ప్రతి ఒక్కళ్ళు గుంటూరులోనే ఉన్న వాళ్ళు మీకు ఏ రైతు బజార్ అయితే దగ్గర ఉందో చుట్టుకుంట రేడియస్ లేదా చుట్టుకుంట కృష్ణానగర్ రైతు బజార్ రేడియస్ అయితే కృష్ణానగర్ రైతు బజార్ రేడియస్లో ఉన్న వాళ్ళు మీరు బుక్ చేసుకుంటే మీకు రైడర్ అనే అతను మీకు తెచ్చి ఇస్తారండి. మీ క్వాలిటీ ఇష్యూ ఉన్న ఏదైనా మీరు రైస్ చేసి మంచి చేసుకుంటే యాప్ కూడా మంచి డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ వారు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుచున్నాము. ఇది మీకు పాంప్లెట్స్ కూడా ఇస్తారండి. డిజి రైతు బజార్ యాప్కి సంబంధించింది ఇది. మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా దీంట్లో ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ రైతు బజార్ దగ్గరకు వచ్చి ఈవో కానీ ఆఫీస్ లేకపోతే డిజి రైతు బజార్ స్టోర్ ఉంటుంది, అక్కడ కానీ మీరు సంప్రదించాలండి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 3 సార్లుగా అన్నదాత సుఖీభవ నగదు తమ ఖాతాల్లో జమ కాలేదని గార్లపాడుకు చెందిన రైతు పోలినేని పూర్ణయ్య ఫిర్యాదు చేశారు. అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తనని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభో స్కీము 4 ఇన్స్టాల్మెంట్లు పడ్డాయి, కానీ ఈ రోజు వరకు ₹1 నాకు రాలేదు. కారణం అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాలేదంటారు, లేకపోతే ఆధార్ మ్యాపింగ్ కాలేదంటారు. అవన్నీ కంప్లీట్ అయినాక నవంబర్లో మళ్ళీ అర్జీ ఇచ్చినా కానీ 7 నెలలు అయింది. ఈ స్కీమ్ మళ్ళీ పడింది జూన్లో, కానీ ఇప్పటి వరకు మొద్దు నిద్రపోతున్నారు తప్పితే ఒక్కడ మేల్కోట్ల పని చేయట్లా. ఇంత దారుణంగా 4 ఇన్స్టాల్మెంట్లు అయినా కానీ ₹1 రాలేదంటే ఏం పని చేస్తున్నారు? మళ్ళీ ఆన్లైన్ అంటారు, ఏ గవర్నమెంట్ అంటారు, ఈ గవర్నమెంట్ అంటారు. పడలేదు అసలు, ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది ఇప్పటికి కూడా. ఆ గార్లపాడు గ్రామంలో ఏజీ ఆఫీస్ని అడిగితే ఆయన ఏమంటారు, అగ్రికల్చర్ ఆఫీసరు, ఇది వాళ్ళ అమరావతి ఆఫీస్లో మీ డేటా తీసుకోలేదు అంటాడు. నేను పోయి డేటా ఇవ్వాలా? మీరేం చేస్తున్నారు? ఈ సమాచారం అంతా మీది కాదా? సచివాలయం ఏం చేస్తుంది? గవర్నమెంట్ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకోలేకపోతే స్కీమ్ మేము అమలు చేస్తున్నాం కరెక్టే, ఎందుకు రాలేదు? పశు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన తెలిపారు. గత 8 సంవత్సరాలుగా వెటర్నరీ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని డాక్టర్ షకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. పశు వైద్య శాఖలో సుమారు 2000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 80 పోస్టులే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ప్రస్తుతం పశువులకు సరైన వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ మూర్తి, డాక్టర్ పవన్, డాక్టర్ హర్షిత్, డాక్టర్ తేజస్విని, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖలో చూసుకుంటే కేవలం 80 పోస్టులు మాత్రమే తీస్తాము, భర్తీ చేస్తామనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే 2000 మంది పైగా ఉన్న శాఖలో కేవలం 80 మంది మాత్రమే ఈ ఖాళీలను భర్తీ చేస్తారన్న విషయానికి మేము చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ 8 సంవత్సరాల్లో కూడా మేము కలవని ప్రజానాయకులు లేరు, అయితే కలవని ప్రతి అధికారి లేరు. ఎవరూ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే మన రాష్ట్రానికి ఈరోజు పాడి రైతు అనేవాడు వెన్నెముక లాంటిది. ఈ యొక్క పాడి రైతు ఎవరైతే ఉన్నారో ప్రతి చోట ప్రతి గ్రామంలోనూ కూడా సరైన పట్టభద్రులైన పశు వైద్యులు లేక
సరైన పశు వైద్యం అందక చాలా విలవల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పశుసంవర్ధక శాఖలో కూడా క్వాలిఫైడ్ వెటనరీ డాక్టర్స్ని ఒక పక్కన పెట్టి కాంపౌండర్ స్థాయి వాళ్ళతో డిపార్ట్మెంట్ రన్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు మా యొక్క గ్రీవెన్స్ని కలెక్టరేట్ గారికి అందించడం జరుగుతుంది. ఈ జిల్లానే కాదు, ప్రతి జిల్లాలోనూ కూడా మాలాంటి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ వెటనరీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ప్రతి జిల్లాలోనూ కూడా గ్రీవెన్స్ అందించడం జరుగుతుంది. ఈ నెల 28న బ్రహ్మకుమారి స్వరదాని భవన్ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి ఉమారాజేశ్వరి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీ ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. అదే రోజు సాయంత్రం ఆధ్యాత్మిక జాగృతితో ప్రపంచ పరివర్తన అనే అంశంపై బ్రహ్మకుమారి రాజయోగిని తపస్విని ఉషా దీదీజీ ప్రసంగం ఉంటుందని చెప్పారు. అలాగే ఉచిత రాజయోగ శిక్షణ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి అరుణ, శిరీష, ఝాన్సీ, భవానీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణ పుర ప్రముఖులందరి కోసం కూడా విశేషంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి అతిథులందరినీ కూడా బ్రహ్మకుమారి సంస్థ వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరికీ పరమాత్ముని యొక్క సందేశం అందించాలనే ఉద్దేశంతో స్పిరిచువల్ అవేకనింగ్ టు వరల్డ్ రెన్యువల్ అనేటువంటి ఒక గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంధ్యా సమయంలో సాయంత్రం 5:30 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం. ఈ కార్యక్రమానికి గుంటూరు పట్టణ పుర ప్రముఖులందరికీ కూడా విశేషంగా ఆహ్వానము. అశోక్ నగర్ 5th లైన్లో వరదాని భవనం మీ అందరినీ ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమానికి అందరికీ కూడా తప్పకుండా స్టేట్ అఫీషియల్స్ అందరూ కూడా మన యొక్క ఎంపీ, ఎమ్మెల్యేలు, అలాగే కలెక్టర్, కమిషనర్ గారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ నమ్మకంగా కుటుంబ అవసరాల కోసం 22,50,000 అప్పుగా తీసుకుని వడ్డీ అసలు కూడా ఇవ్వకుండా చింతకాయల రామారావు ఇబ్బందులు పెడుతున్నారని కబ్బయ్య ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అదేమంటే తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే మేము స్టేషన్కి వచ్చి కేసు పెట్టామని చెప్పేసి మా చిన్న చిన్న కేసులు జనాల చేత ఒక 5-6 కేసులు పెట్టించి స్టేషన్లో పెట్టించి మమ్మల్ని వీధికి లాగడం జరుగుతుంది అతను. అయితే ఆ 5-6 కేసులు కూడా సిఐ సత్యనారాయణ గారు ఇవి పాల్ కేసులు, వీళ్ళ తప్పేం లేదని చెప్పేసి కొట్టేయడం జరిగింది. మా పక్క లైన్లోనే ఉంటారు వాళ్ళు, చింతకాయల నాగమల్లేశ్వర్ గారు, చింతకాయల రామారావు గారు. అయితే వాళ్ళు నా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే ఉండటం వల్ల నేను వాళ్ళని నమ్మి మోసపోయటం జరిగింది. ఇట్లాగా ఎవరు కూడా రాజకీయ నాయకులకి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఈ సభాముఖంగా మీడియా మిత్రుల సహకారంతో చెప్పడం జరుగుతుంది. నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని కోరటం జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అడ్డుకోవాలంటూ ఎన్ఎస్యుఐ నేతలు కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ కరీం మీడియాతో మాట్లాడారు. నర్సరీ నుండి 10వ తరగతి వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ స్కూళ్లలోనే పాఠ్యపుస్తకాలను కొనాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 1ను తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మీరావళి, నగర అధ్యక్షుడు మదన్ బాబు, కిరణ్ తేజ, సోహెల్, మహేష్, సాయి, పవన్, మహేష్ కుమార్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు నిర్ణయించినటువంటి ఫీజులను పక్కన పెట్టి విద్యాశాఖ తీరును ఉల్లంఘిస్తూ ఏదైతే జీవో నంబర్ 1 ఉందో దాన్ని కూడా తుంగలో కలిపే విధంగా కొన్ని కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీ పైన తల్లిదండ్రుల రక్తాన్ని ఏ విధంగా తాగుతూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. విద్యాశాఖ అధికారులు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర విద్యాశాఖ నుంచి కేవలం ఇలాంటి పేపర్ల పైన ప్రకటనలే తప్ప కార్పొరేట్ స్కూల్స్లో దోచుకుంటున్నటువంటి విధానం పైన
విద్యాశాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చిలకలూరిపేట వై జంక్షన్ నుండి కాకినాడ వై జంక్షన్ వరకు ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి పారిశుద్ధ్యం డ్రైనేజ్ వ్యవస్థలతో తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ జాతీయ రహదారుల పక్కన మరియు సర్వీస్ రోడ్లలో రహస్యంగా చెత్తను ఇతర వ్యర్థాలను పారబోసేవారిని గుర్తించడానికి ప్రత్యేకంగా నిఘా కోసం సిబ్బందిని కేటాయించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో పారబోసేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి డెబ్రిస్ వేస్తూ దొరికిపోతే సదరు వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారికి భారీగా అపరాధ రుసుము విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రోడ్డు వెంబడి నీరు నిల్వ ఉండకుండా జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులతో జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పచ్చగడ్డి కౌలు రైతులకు వెంటనే యూరియా ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు కొల్లి రంగారావు, కోటా మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. నగర పరిధిలో పచ్చగడ్డి పంటలను పండిస్తూ అనేక సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న కౌలు రైతులకు యూరియా ఎరువులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేవలం కౌలు రైతులకు గుర్తింపు లేని కారణంగా ఎరువులను ఇవ్వడం లేదని చెప్పారు. వెంటనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రావుల అంజిబాబు, ఎం సుధీర్ బాబు, సుబ్బారావు, కోట్ల మరియదాసు, పచ్చిగడ్డి బండ్ల సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ ఊర్లో అన్ని సాకాలంటే పచ్చిగడ్డి మరి సప్లై వాళ్ళు చేయకపోతే వాళ్లతో పాటు మూగజీవులు కూడా మరి ఆకలి బారిన పడి మరి పడే పడుతుంది. కాబట్టి వెంటనే కౌలు రైతులను ఆదుకోవాలని, అట్లా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్ళకు సంబంధించి లోన్లు రైతులకు సంబంధించి రైతు పొలం రైతుకు కాకుండా కౌలు చేస్తున్న కౌలు రైతుకి లోన్లు ఇవ్వాలని కూడా మరి కోరుతా ఉన్నాం. ఇవన్నీ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని, కౌలు రైతును ఆదుకోవడం ద్వారా మూగజీవులను కూడా ఆదుకోవడం అయింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే యూరియా ఫాస్ఫేట్ ఎరువులన్నీ సప్లై చేసి మరి పచ్చిగడ్డి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. కొన్నాళ్ళ నుంచి మాకు యూరియా కరువు అవటం మూలాన మేము మరి అది మా జీవనోపాధిని కొనసాగించలేకపోతున్నాము. ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ యూరియా అనేది మాకు కనుక అందుబాటులోకి కనుక తీస్తే మేము బ్రతుకుతాము, మా జీవనాధారం సాగితే అలాగే మోజీగులు కూడా బతుకుతాయని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. కాబట్టి త్వరగా మాకు ఆ యూరియా కాంప్లెక్స్లు అనేది తీసిస్తే మేము బతికేది కాక అనేక మందిని కూడా మోగజీవులను కూడా బతికించడానికి కొనసాగుతామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పొత్తూరులోని కేర్ డెంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ జాకిర్ హుస్సేన్, ఓరల్ అండ్ మ్యాక్సీలో ఫేషియల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మెహబూబ్ షేక్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఒక్కో మైలురాయిని అధిరోహించిన తమ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అందించే స్థాయికి ఎదిగి దంతవైద్య విద్యలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని చేరుకుందన్నారు. జాతీయ దంతవైద్య కమిషన్ గుర్తింపు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుమతులతో కేర్ దంతవైద్య కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను 2026 సంవత్సరం నుంచి ప్రారంభించడం శుభ పరిణామమని చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉందన్నారు. అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటి ఫేస్ చేసి లాస్ట్కి ఇప్పుడు ఈరోజు ఐ కుడ్ సక్సీడ్. ఐ కెన్ సే విత్ డిటర్మినేషన్, విత్ అఫెక్షన్ అండ్ లవ్ ఫర్ మై ఇండస్ట్రీ అండ్ మై స్టాఫ్ దట్ వి అచీవ్డ్ four branches of out of 8 branches, 4 branches post graduate MDS. ఈ సంవత్సరం 26 నేషనల్ డెంటల్ కమిషన్ మరియు ఇండియా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి అనుమతి పొందిన మన కళాశాలలో 4 విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ MDS కోర్సులు ప్రారంభిస్తున్నాం. I want to congratulate all of you for achieving this PG course in Care Dental College. We have got PG permission to start PG in our college for 4 departments, each department 3 seats. So
all these 4 departments are clinicals only. So most demand is there for these departments. So I hope all the seats will fill up this year, from this year itself. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు జరగనున్న మాలల ఐక్యతా చైతన్య యాత్రపై అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మాల జాతి పట్ల కూటమి ప్రభుత్వం వివక్షపూరిత విధానాలు అవలంబిస్తుందన్నారు. మాల జాతిని అంబేద్కర్ వాదులను పథకం ప్రకారం నాశనం చేసేందుకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు అంశాన్ని వెలుగులోకి తెచ్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోట్ల గంగాధర్, మల్లెల వెంకట్రావు, గోదా జాన్పాల్, గోళ్ల అరుణ్ కుమార్, దండం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులకి తూట్లు పొడిచే విధంగా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా దిగజారడం చాలా సిగ్గుమాలినటువంటి చర్య. ఈరోజు రాజ్యాంగ హక్కులు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమాన హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఈరోజు ఒక క్రైస్తవుల్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తూ క్రైస్తత్వం ఈ భారతదేశానికి ఏదో అన్యాయం చేసే విధంగా చిత్రీకరిస్తున్నారు. ఈ భారతదేశానికి విద్య, వైద్య, ఆరోగ్యాన్ని తీసుకొచ్చినటువంటి క్రైస్తవ్యాన్ని మేము ఘనంగా గౌరవంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ మొండి వైఖరిని వెంటరాడి ఏదో ఒకరి మీద దాడి జరిగితే, ఒకరిని హత్య చేస్తే ఒక కాపు. జిల్లాలో జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమం ఈ నెల 28వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 18,300, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500. బడ్గి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 19,500, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 26,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,000. బడ్గి 355 మినిమం 16,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,000. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.